హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మా మోక్ష బర్త్డే వ్లాగ్ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మోక్షకి చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉండేది. మేము రెంట్ ఇంట్లో ఉండేటప్పుడు వాళ్ళైతే కేక్ కట్ చేయించారు. ఫస్ట్ మార్నింగ్ వాళ్ళు తీసుకెళ్ళి కేక్ కట్ చేయించి కొన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఇంకా అవి పట్టుకొని రాగానే వాళ్ళ రియాక్షన్ చూడండి. ఏంటది ఏంటది డాడీ ఇంకా రాలేదు. బర్త్డే గిఫ్ట్స్, చిన్న బుక్, డ్రాయింగ్ బుక్, పెయింట్స్, షార్ప్నర్, ఎరేజర్, చాక్లెట్, పెన్సిల్, చాక్లెట్, ఎరేజర్స్, ఇన్ని గిఫ్ట్సా? కిచెన్. అమ్మా సుమక్కలు కూడా నల్లగా ప్రాజెక్టులు కొనుక్కున్నారు కానీ చిన్నది. అమ్మా నీకు ఒకటి చూపించాలా? అక్కకి వచ్చాయి కదా వీటితో పాటు. అమ్మా అక్క లాంటివి నాకు కూడా వచ్చాయి, చూడు. చూపించు. ఈ వుడెన్ కిచెన్స్ కి నేను పెయింట్ వేసుకోవాలి. పెయింట్ కూడా మమ్మీ నాకు నచ్చినట్టే ఇలాగ ఇచ్చారు. నాకు కూడా ఇచ్చారు. నాకు ఇది కిరణ్ బాయ్ పెట్టేసి ఇచ్చారు. అక్కడ నాకు ఏ కలర్ వచ్చింది చూసారు కదా, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్తో చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది మా మోక్ష. ఎందుకంటే దానికి అలా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇంకా చిన్న చిన్న థింగ్స్ అంటే మోక్షకి చాలా ఇష్టం. ఇంకా అవి అయిపోయిన తర్వాత కింద అయితే వాళ్ళ డాడీ రాగానే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఆయన వస్తూనే డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారు. లాస్ట్ టైం అయితే నేను మీషోలో కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ముందే బుక్ చేసేసి కొంచెం ప్లాన్ ఉండేది నాకు ఇలా చేయాలని చెప్పేసి. ఇయర్ కూడా అలానే అనుకున్నాను, కానీ లోపు మా వదినకి సర్జరీ అవ్వడంతో మా వారు అక్కడే ఉండిపోయారు 1 వీక్ అలా. ఇంకా ఆయన వస్తారో రారో కూడా నాకు డౌట్గానే ఉండేది. సో అందుకని చెప్పేసి నేను బట్టలు కూడా పెట్టలేదు మోక్షకి ఆన్లైన్లో, డైరెక్ట్ ఆఫ్లైన్ వెళ్ళి తీసుకున్నాం ఈ డ్రెస్ కూడా అప్పటికప్పుడు. ఇంకా ఆయన వచ్చేటప్పుడు ఈరోజు మార్నింగ్ అంతా కూడా వర్క్ చేసుకొని ఈవినింగ్ వచ్చేటప్పుడు మాత్రం తీసుకొచ్చారు. ఈరోజు మోక్షది మంగళవారమే అయినా సరే బర్త్డే, ఈయనకి కొంచెం వర్క్ ఎక్కువ ఉందని చెప్పేసి వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పుడు తెచ్చారు ఇవన్నీ కూడాను. ఇంకా మేమైతే చాలా సింపుల్గా చేస్తున్నాం డెకరేషన్ అంతా కూడాను. జస్ట్ వెనకాల ఒక గోల్డెన్ ర్యాపర్ కట్టేసి దానికి ఒక 5-6 బుడగలు వేసేసి, మోక్షకి ఇప్పుడు 8th ఇయర్గా వస్తుంది కాబట్టి ఆ 8th నెంబర్ అయితే తీసుకొచ్చారు. అదే ఫిక్స్ చేసేస్తున్నాం. ఇదే డెకరేషన్ మళ్ళీ సాక్షి కూడా ఉండాలి అన్నట్టు. యాక్చువల్లీ ఈరోజు నైట్ మేము హైదరాబాద్ బయలుదేరదాం అనుకున్నాం. ఇంకా నాకు కూడా అందుకే అటు ఇటుగా ఉంటాం కదా, అసలు వెళ్తామా ఇక్కడ ఉంటామా అనేది క్లారిటీ లేదు. సో అందుకని చెప్పేసి బర్త్డే చెయ్యమేమో అనుకున్నాను. ఇంకా రేపు నైట్కి తీసుకున్నాం టికెట్స్, ఈరోజు నైట్కి లేవని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు చిన్నగా డెకరేషన్ చేస్తున్నాం అంతే.
ఇంకా జస్ట్ కేక్ కటింగ్ ఒకటే చేసాం ఈరోజు. చాలా సింపుల్గా డెకరేషన్ చేసాం, చూస్తున్నారు కదా. ఇంకా కేక్ కటింగ్ అంటే మా చిన్నదిన సర్జరీ అయ్యి అక్కడే ఉంది కాబట్టి మేము మాత్రమే ఉన్నాం. మా మావయ్య అత్తయ్య కూడా అక్కడే ఉన్నారు. ఇంకా పెద్ద వదిన, నేను, మా హస్బెండ్, పెద్ద వదిన వాళ్ళ అబ్బాయి జష్, ఇంకంతే. మేము మాత్రమే జస్ట్ అలా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసాం. ఇంట్లో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే గిఫ్ట్గా ఏమి ప్రెజెంట్ చేయలేదు మోక్షకి. అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ డాడీ కొన్ని థింగ్స్ ఇంకా పియానో అది అడిగినట్టు పియానో తెచ్చారు అప్పుడు. ఇంకా ఈ ఇయర్ అయితే ఏమి తీసుకోలేకపోయారు కొంచెం వర్క్ బిజీ వల్ల. ఇంకా మేము ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళమంది, అక్కడ తీసుకెళ్ళాము. అక్కడ చెప్తానంది ఏం కొనుక్కుంటున్నాం అని.
తీరా చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కీ చైన్ చేయిస్తుంది. అది వాళ్ళ తాతయ్య పేరు, ఇంకా దాని పేరుతో. ఇంకా వాళ్ళ నాన్న అయితే మురిసిపోతున్నారు. చూసావా మా నాన్న అంటే అంత ఇష్టమో మోక్షకి అని చెప్పేసి. ఇంకా ఇద్దరు పేర్లు చేయించుకున్నారు. వాళ్ళ తాతయ్య పేరు సత్యం, మోక్షజ్ఞ. ఇంకా ఫస్ట్ నుంచి కూడా మోక్షకి చాలా ఇష్టం మా మామయ్య అంటే. ఇలా అయితే దాని బర్త్డే ఇయర్ మేము చేసేసాము. ఇంక కీ చైన్ ఇంకా ఒక స్లేట్ అయితే తీసుకుంది. అదే మనం రాసిన తర్వాత ఎరేజ్ చేయడానికి అవుతుంది కదా, డిజిటల్ స్లేట్ అయితే ఒకటి తీసుకుంది. ఈ 2 తీసుకున్న తర్వాత ఇంకా చెప్పులు కూడా ఈలోపు సాక్షి చెప్పు తెగిపోయింది మేము ఈ ఎగ్జిబిషన్లో ఉండగానే. ఇంకా అక్కడి నుంచి చెప్పుల షాప్కి తీసుకొచ్చి ఇద్దరికైతే చెప్పులు అయితే తీసుకున్నాం. మోక్షకి దానికి త్వరగా సెట్ అయిపోయినాయి, కానీ సాక్షికి కొంచెం సెట్ అవ్వడానికి చాలా టైం పట్టేసింది, చిన్న సైజు కదా. అందులోని దానికి నచ్చలేదు కొన్ని మోడల్స్. ఇంకా చివరికైతే ఇవి తీసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.